కాకినాడ నుంచి యానాం నుంచి పల్లం ఎప్పుడైనా వెళ్ళారా? యానాం వరకు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి పల్లం వెళ్లే దారే మజా. అసలా దారి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంటే నమ్ముతారా? యానాం గోదావరి దాటగానే మురమళ్ళ నుంచి గోదావరి గట్టు, గట్టున అనుకుని ఉన్న కొబ్బరి చెట్లు, ఆ పొలాల పచ్చదనం, ఆహా! చెప్తేనే కళ్ళ ముందు ఉన్నట్టుంది కదా. మరి చూస్తే ఎంత బావుంటుంది. బైక్ మీద అలా ఆ కాలుష్యం లేని గాలిని పీల్చుకుంటూ, ఏ శబ్ద కాలుష్యం లేని ఆ వాతావరణంలో ఎంత దూరం ప్రయాణించినా అలసట అన్నదే రాదు. పల్లం ఊరు చేరుకున్నాక అక్కడ ఒక వంతెన వస్తుంది. అది దాటక కనిపిస్తుంది అందమైన ప్రపంచం. ఊరు అంతా నీటి మధ్యలో తేలినట్టు ఉంటుంది. అలా ముందుకు వెళితే బీచ్ వస్తుంది. అది ఒక ప్రశాంత ప్రపంచం. పల్లం అంటే ప్రశాంతతకి పేరు. తిరిగి రావాలి అనిపించదు, అంత బాగుంటుంది. మీరు చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీ మనసు ఎప్పుడైనా ఏకాంతాన్ని కోరుకున్నప్పుడు సరదాగా అప్పుడప్పుడు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఒకే చోట ఒకే ప్రదేశాన్ని చూస్తూ ఉండకుండా మనసు ప్రశాంతత కోసం కొత్త వాతావరణాన్ని చూస్తూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.